శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఒక్కో నిజం వెలుగులోకి వస్తుంది. గాదె సాయికృష్ణది లాకప్ డెత్తే అనే దిశలో సిట్ విచారణ కొనసాగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇవాళ ఎవరైతే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారో, హత్య కేసు నమోదైందో, సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ సమయంలో సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 17 మంది సాక్షులను విచారించామని, ఈ 17 మంది సాక్షుల దగ్గర అనేక అంశాలు బయటకు వచ్చాయని, ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఎవరైతే మిస్ అయ్యాడో ఆ సాయి కృష్ణకు సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయని ఈ రిమాండ్ రిపోర్ట్లో సిట్ కోర్టుకు సమర్పించింది. ఈ కీలక ఆధారాల్ని పరిశీలిస్తే, కోర్టుకి సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ని పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన, బాధాకరమైన విషయాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ అట్లాగే ఏం చేసింది, అట్లాగే ఆ తర్వాత సిఐ నాగరాజు సాయికృష్ణని ఏం చేశాడనే అంశాలపైన ప్రత్యేకంగా ఈ రిపోర్ట్లో సిట్ కొన్ని అంశాలని నమోదు చేసింది. అందులో ముఖ్యంగా తేదీల వారీగా చూస్తే మే 6వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ టీం లిఫ్ట్ చేసింది. పోలీసుల భాషలో చెప్పాలి అంటే మే 6వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణని టాస్క్ ఫోర్స్ టీం లిఫ్ట్ చేసింది. అక్కడి నుంచి తీసుకొచ్చి సిఐ నాగరాజుకి, కృష్ణలంక సిఐ నాగరాజుకి మే 8వ తేదీన సాయికృష్ణని అప్పగించింది. నిజానికి పోలీసులు, టాస్క్ ఫోర్స్ అయినా లేకపోతే పోలీసులైనా నాన్ బెయిలబుల్ ఆర్డర్స్ ఉన్న చోట, ఆర్డర్స్ ఉన్న నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ అదుపులోకి తీసుకున్నా 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి. కానీ వీళ్ళు హాజరుపరచలేదు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాయికృష్ణ కేసు అంతా తెలిసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నారా, తీసుకోలేదా అనే అంశాన్ని పోలీసులు ఇవాల్టి వరకు కూడా బయటపెట్టలేదు. కోర్టుకు ఏం చెప్తూ వచ్చారు, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే సాయికృష్ణ ఎక్కడ మిస్ అయ్యాడో మాకు తెలియట్లేదు, 10 బృందాలను ఏర్పాటు చేసి ఆయన కోసం వెతుకుతున్నాము, సాయికృష్ణని మేము అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. కానీ ఇప్పుడు సిట్ విచారణలో ఏం తేలింది, చాలా స్పష్టంగా మే 6వ తేదీన సాయికృష్ణని మార్కాపురంలో లిఫ్ట్ చేశారు. మే 8వ తేదీన సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజ్కి అప్పచెప్పారు. మే 8వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్టుగా ఈ 17 మంది సాక్షులలో కొందరు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు సిట్కి. ఆ సాక్షులలో ఎవరున్నారో తెలుసా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన చాలా స్పష్టంగా సిట్కి చెప్పారు. ఏం చెప్పారంటే సాయికృష్ణ, గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి అనే వ్యక్తి ఆయన కృష్ణలంక లాకప్ పోలీస్ స్టేషన్లోని లాకప్లో ఉన్నట్టుగా నేను చూశాను 5-6 రోజులు అని చెప్పేసి ఆ ఎస్ఐ, ఆయన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, ఆయన సిట్కి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అంతేకాదు కొందరు మహిళా కానిస్టేబుళ్లు కూడా నోరు తెరిచారు. చాలా స్పష్టంగా గాదె సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజు ఆధీనంలో ఆయన లాకప్లోనే ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ధృవీకరించారు. ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అంతేకాదు మే 8వ తేదీన ఎవరైతే సాయికృష్ణని అదుపులోకి తీసుకున్నాడో సిఐ, కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే అతను ఉంచినట్టుగా ఒక ప్రముఖ కామర్స్ సంస్థకు సంబంధించిన డెలివరీ బాయ్ కూడా ఈ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. అంటే చాలా స్పష్టంగా ఇక్కడ సాయికృష్ణ పైన అటాక్ జరిగింది. అది కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. అదృశ్యానికి కారణం సాయికృష్ణ 3rd డిగ్రీని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోవడమే అనే విషయాన్ని కూడా సిట్ ఎస్టాబ్లిష్ చేస్తోంది. అంటే సాయికృష్ణ పైన విపరీతంగా, విచక్షణారహితంగా, చట్టవిరుద్ధంగా సిఐ నాగరాజు దాడి చేశాడనే విషయాన్ని సిట్ తన విచారణలో, తన రిమాండ్ రిపోర్ట్లో ధృవీకరించినట్టుగా కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. అంతేకాదు సాయికృష్ణ చనిపోయిన తర్వాత అతని మృతదేహాన్ని ఏం చేశారనే విషయాల్లో కూడా సిట్
విచారణ ముందుకు వెళ్తుంది. దాదాపు సిట్ కూడా చనిపోయాడు, సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడనే నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ సాయికృష్ణని చంపేసిన తర్వాత సాక్ష్యాలను తుడిచివేయడం కోసం, ఆధారాలు దొరకకుండా చేయడం కోసం అతని మృతదేహాన్ని మాయం చేసి ఉంటారని సిట్ అనుమానిస్తోంది. ఆ దిశగానే విచారణ కొనసాగిస్తున్నట్టుగా సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. దీంతో పాటు ఎప్పుడైతే సాయికృష్ణని వెతుక్కుంటూ అతని తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వచ్చిందో, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు సిఐ నాగరాజు ఆమె తల్లి విజయలక్ష్మిని అవమానించారనే విషయాన్ని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్టులో చేర్చినట్టుగా సమాచారం అందుతుంది. విజయలక్ష్మి వాదనని కూడా, విజయలక్ష్మితో కూడా మాట్లాడిన తర్వాత విజయలక్ష్మి వాదనని సిఐ నాగరాజ్ ఆమెను ఏమని దూషించాడు, ఆమెను ఏమని బెదిరించాడనే విషయాల్ని కూడా సిట్ తన రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు మొత్తం 17 మందిని ఈ కేసులో విచారించింది. ఆ విచారించిన ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యాధారాలను స్వీకరించింది సిట్. కృష్ణలంక పిఎస్లో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్, మహిళా కానిస్టేబుల్, అట్లాగే ఒక ఈ-కామర్స్ సంస్థకు సంబంధించిన డెలివరీ బాయ్ సాయికృష్ణని చూసినట్టుగా ఆధారాలు దొరికాయి. దీంతో నాగరాజు, సిఐ నాగరాజు ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు. ఇవాళ కోర్టు, విజయవాడ కోర్టు ఆయన్ని రిమాండ్కి పంపించింది. ఆ నాగరాజు చుట్టూ ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. సాయికృష్ణది దాదాపు లాకప్ డెత్ అని కన్ఫామ్ చేయబోతున్నారు. సిట్ తేల్చే అవకాశం ఉందనే అంచనాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కేసులో చాలా స్పష్టంగా సాయికృష్ణ తల్లి, గాదె సాయికృష్ణ తల్లి ఒకటే డిమాండ్ చేస్తుంది, అయ్యా నా కొడుకుని ఏం చేశారు, దయచేసి నా కొడుకుకి సంబంధించిన ఆధారాలు, బట్టలో మట్టో బూడిదో ఏదుంటే అది నాకు ఇవ్వండి, దాన్ని చూసి నేను నా కొడుకు ఏ స్థితిలో ఉన్నాడో ఒక నిర్ణయానికి వస్తాను. నా కొడుకు కడపటి సమాచారాన్ని, చివరి సమాచారాన్ని కూడా నాకు ఇవ్వకుండా నన్ను ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారు, మీరు రాజకీయాలు చేసుకుంటున్నారు ఎందుకు, మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నా కొడుకు ఏమయ్యాడో అని ఇవాల్టికి కూడా విజయలక్ష్మి వాదిస్తున్నారు. అంతేకాదు విజయలక్ష్మి మరొక విషయాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. సాయికృష్ణ తల్లి, ఒక్క సిఐ నాగరాజు పాత్ర మాత్రమే లేదు, సాయికృష్ణ అదృశ్యంలో మరింత మంది పాత్ర ఉంది అని ఆమె వాదిస్తున్నారు. అంటే ఒక్క సిఐ నాగరాజు ఒక్కడే నా కొడుకు, ఒకవేళ చంపితే, ఆమె మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తుంది, నా కొడుకును చంపేశారు, చంపిన తర్వాత కాల్చేశారు శవాన్ని, కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్లి కాల్వల్లో పడేశారు, నా కొడుకు ఆధారాలు లేకుండా చేశారు, దీనికి మొత్తం సిఐ నాగరాజే కారణం అని చెప్తున్నారు. కానీ నాగరాజు ఒక్కడే ఈ విషయాన్ని చేయలేదు, ఈ పని ఒక్క నాగరాజు వల్ల కాలేదు, మరికొంతమంది కూడా ఇందులో పాలు పంచుకొనున్నారు, ఇందులో ఉన్నతాధికారుల హస్తం కూడా ఉంది. సాయికృష్ణను ఒకవేళ చంపిన తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సాయికృష్ణ మరణం పైన సిబిఐ చేత విచారణ జరిపించాల్సిందే అని ఆమె పట్టుబడుతూనే ఆమె మాట్లాడుతుంది. అంతేకాదు సాయికృష్ణ హత్యకి, ఒకవేళ హత్య చేసుంటే, సిట్టు నివేదిక ప్రకారం లాకప్ డెత్ అయి ఉంటే సాయికృష్ణ హత్యకి కారకులు ఎవరు అంటే మిస్సింగే అనుకుందాం, మిస్సింగ్కి కారకులు ఎవరు, వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతుంది. మొత్తంగా ఇవాళ కీలకమైన పురోగతి వచ్చింది విజయవాడ నుంచి. చాలా స్పష్టమైన అంటే సిట్ విచారణకు సంబంధించిన స్పష్టమైన పాయింట్స్ తెరపైకి వచ్చింది. సాయికృష్ణ మిస్సింగ్ వెనుక సిఐ నాగరాజు పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. నాగరాజుతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో మరికొందరి పాత్ర కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. సాయికృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచారనే విషయాలు రిపోర్ట్లో పేర్కొనడంతో సాయికృష్ణది లాకప్ డెత్ అనే కోణం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్కి పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారని అర్థమవుతోంది. 29వ తారీఖున మళ్ళీ వీళ్ళు సాయికృష్ణకు సంబంధించిన వివరాలు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సిపి రాజశేఖర్ బాబు చాలా స్పష్టంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విజయలక్ష్మికి అట్లాగే ముఖ్యమంత్రికి కూడా ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. 10 మంది బృందాలతో సాయికృష్ణను వెతుకుతున్నామని చెప్పారు. సాయికృష్ణ ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. సిఐ నాగరాజు కూడా నాకు సంబంధం లేదని చెప్పారు. ఇవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు. ఈ అబద్ధాలతో సాయికృష్ణ కేసుని మిస్సింగ్ కేసుగానే మిగిల్చే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా ఇక్కడ కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. అంటే సాయికృష్ణ అదృశ్యం వెనుక
పోలీసుల్లో చాలా మంది పాత్ర ఉంది. సాయికృష్ణ అదృశ్యం వెనుక నాగరాజ్ ఒక్కడే లేడు. సాయికృష్ణ అదృశ్యం పైన సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్ తర్వాత అర్థమవుతుంది. వాళ్ళ మదర్ సాయికృష్ణ తల్లి కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? సిట్ విచారణ చూసిన తర్వాత, సిట్ సబ్మిట్ చేసిన రిపోర్టుని అందులో ఉన్న పాయింట్స్ని చూసిన తర్వాత సాయికృష్ణ విషయంలో ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్.